కొత్తగా డిష్ వాషర్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఏ ఆప్షన్స్ ఉంటాయి, అలాగే కాస్ట్ ఎలా ఉంటుంది, డిస్కౌంట్ ఎలా తీసుకోవచ్చు అనే డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. నేను ఏ ఆప్షన్స్తో డిష్ వాషర్ని సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే చాలా రోజుల తర్వాత విజయవాడలో షాపింగ్ ఇంకా లంచ్ అనమాట. నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆజమ్ వ్లాగ్స్. ఆల్రెడీ రంజాన్ మంత్ అయితే ఎండ్కి వచ్చేసింది. ఇది దగ్గరలోని ఈద్ కూడా ఉందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఉందనుకుంటాను. అయితే అందరికీ ముందుగా షబ్బే ఖదర్ ముబారక్ అండి. దాంతోపాటుగా అడ్వాన్స్గా ఈద్ ముబారక్ కూడా. మార్నింగే బ్రేక్ఫాస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం పనులన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను. దాంతోపాటుగా పాపను కూడా స్కూల్కి పంపించేశాను. బాబు ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అనమాట. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కాబట్టి కాస్త ముందుగానే అయిపోయాయి. మార్నింగే అన్ని పనులు అయిపోయిన తర్వాత విజయవాడకి అయితే బయలుదేరాము. దారిలోనే బాబు కాలేజ్ పనులు కొంచెం ఉన్నాయి, అవి ఇంకా షాపింగ్ కూడా చూసుకుందాం అనేసి బయలుదేరాను అనమాట. ఎక్కువగా షాపింగ్ అంతా నేను విజయవాడలోనే చేస్తుంటానండి. గుంటూరులో కొంచెం తక్కువగానే చేస్తుంటాను. కొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా అనేసి తొందరగా విజయవాడ అయితే వెళ్తుంటాము. అయితే ఈరోజు డిష్ వాషర్ తీసుకోవాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేశారు. ఆయన కొంచెం డౌట్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, దానికోసం అని చేసి వస్తున్నాను. అయితే ఈ పర్ఫెక్ట్ అడ్రస్ వచ్చేసండి, ఇప్పుడు మనకు ఈ గుంటూరు నుంచి వచ్చేటప్పుడు విజయవాడకి నోవాటెల్ హోటల్ అనమాట కనిపించేది. ఆ నోవాటెల్ హోటల్ దగ్గర మనకు యూటర్న్ ఉంటుంది, అక్కడే ఉంటుందన్నమాట షోరూమ్. పర్ఫెక్ట్ అడ్రస్ వచ్చేసి గురునానక్ కాలనీ ఆపోజిట్ సైడ్ లో ఉంటుందన్నమాట, జంక్షన్ లో. ఇదేనండి, ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసాము. వాడచ్చు, లేదు దానికంటే మంచిది అంటే ఫినిష్ ఉంటుంది, ఫినిష్ అయినా వాడుకోవచ్చు. ఓకే, టాబ్లెట్స్ కానీ లిక్విడ్ కూడా వేసుకోవచ్చా? లిక్విడ్ ఓన్లీ రింగ్ షైనింగ్ లిక్విడ్ ఉంటుంది మేడం ఇక్కడ. అంటే మన చెంపపెంట్ రుద్దితే అంత క్లీన్గా వస్తుందో అంత షైనింగ్ ఉంటుంది, అది రింగ్ షైనింగ్ వస్తుంది. ఇది నార్మల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదనే అవసరం లేదు. ఇదైతే ఇదిను సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి మీరు, ఎందుకంటే ఇది డిటర్జెంట్ కాబట్టి. ఇప్పుడు విమ్ లిక్విడ్స్ అవి వేసుకోవచ్చు అందులో. విమ్ లిక్విడ్ కాదు మేడం, డిష్ వాషర్ సంబంధించిన పౌడర్స్ ఉంటాయి అండ్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అవి విమ్లో కూడా డిష్ వాషర్ వచ్చినాయి, అవి మీకు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. అదొకటి రిన్ సైడర్ ఒకటి ఎక్స్ట్రా షైనింగ్ అనేది ఇది మీరు కావాలంటే వేసుకోవచ్చు, షైనింగ్ కావాలనుకుంటే, లేదంటే ఈ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సిల్వర్ అంటే మీరు ఈ ప్రోగ్రామ్ లో పెట్టుకోకూడదు, మిగతా ఏ ప్రోగ్రామ్ లో అయినా మీకు సిల్వర్ అనేది ఈజీగా వాష్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే అల్యూమినియం, అదే అక్కడక్కడ మీకు కొద్దిగా తెల్లగా వస్తుంది అంతే, అంటే ఏం లేదు, అది వాటర్ మచ్చలు అంతే. అది ఎందుకంటే మీకు వచ్చేసరికి బాగా వాష్ చేస్తుంది. మీకు ఇందులో పెట్టకుండా ఉండాల్సింది ఏంటంటే, మీకు నాన్ స్టిక్ పెట్టకూడదు, మట్టి పాత్రలు, వెండి, బంగారం అలాంటివి పెట్టకూడదు. అంటే కొన్ని పూజ సామాగ్రిలు ఉంటాయి కదా, అవి పెడతారు అన్నమాట, క్లీన్ అయిపోతుంది. ఏంటంటే ఫస్ట్ ఏమో మీరు వాడే కొద్ది బరువు అనేది తగ్గుతుంది, అందుకని మీకు నాన్ స్టిక్ అయితే లేకపోతుంది, ఎందుకంటే బాగా వాష్ చేస్తుంది. అది అనేది హైజీనిక్ వాష్ ఉంటుంది. ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ క్లీన్ ఇండియన్ ఆయిల్ మసాలా స్టేన్ 70 degrees ఇందులో పెడితే మీకు మసాలా మాకు చేతితో రబ్ చేయలేని కూడా మీకు వాష్ అయిపోతుంది అన్నమాట. ఇందులో స్టీమ్ ఉంటుంది, హాట్ వాటర్ ఉంటుంది, వైఫై కనెక్షన్ ఉంటుంది. అది ఈ ఓల్డ్ సంప్రాన్ బ్రాండ్ 3 హైజీనిక్స్ అవుట్ ఆఫ్ సర్టిఫైడ్, జర్మన్ టెక్నాలజీ, 10 years ఫస్ట్ వారంటీ. ఏ బ్రాండ్ ఇవ్వచ్చు 10 years ఫస్ట్ వారంటీ. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్. జర్మన్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్లో నెంబర్ 1 ఏంటంటే జర్మన్, ఆ టెక్నాలజీ కాబట్టి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడ చేయాలి, టర్కీలో మ్యానుఫ్యాక్చర్ వస్తుంది, మేడ్ ఇన్ టర్కీ వస్తుంది, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి డిష్ వాషర్కి వచ్చేసరికి. ఇంకో మోడల్ ఏదండి? ఇంకో మోడల్ అంటే మీకు సేమ్ ఇలాగే ఉంటుంది, స్విచ్చెస్ సేమ్ బయట అలా ఉంటాయి, ఈ లోపల ఉంటాయండి. ఇలా ఇన్బిల్ట్ కాదు నేను చెప్తుంది, మనకేంటంటే డిస్ప్లే అయిపోయి కొద్దిగా స్క్రాచ్ పడడం సేమ్ ఇలా 3 racks వస్తుంది. ఇది ఇన్బిల్ట్ లోపల పెట్టేది, అది నేను చెప్పేది బయట పెట్టేది. ఇలాంటిది బయట పెట్టేది ఉంటుంది, ఇన్బిల్ట్ కూడా ఉంటుంది. మోడల్ జెట్ స్ప్రే వస్తుంది, 3 racks వస్తుంది. ఇంట్లో మేము 4 కంటే అది సరిపోతుంది అనుకుంటా కదా? 4 కదా సార్, సరిపోతుంది. ఎక్కువ మందికి అయితే ఇది కావాలి, ఒక 6, 8 మంది కంటే ఇది సరిపోతుంది. దీనికి దానికి డిఫరెంట్ ఏం లేదు సార్, ఒక ర్యాక్ వస్తుంది. ఇదన్నమాట మనం తీసుకున్న డిష్ వాషర్. ప్యాక్ చేశారు, అయితే ఈవినింగ్ కానీ రేపు కానీ పంపిస్తూ ఉంటున్నారు. మీద అన్ని అందులో ఉన్నాయి, ఇందులో ఉంటాయి, ఇందులో ఉన్నాయి, అందులో
జెట్ స్ప్రే అంటే కొంచెం ఫోర్స్గా వాటర్ కొద్దిగా స్పార్క్లీగా వాష్ అవుతుంది అంతే త్వరగా. ఇంకా కొంచెం ఫార్మాలిటీస్ పేపర్ వర్క్ అది ఉంటే వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. అందులో ఏమైనా ఫ్రిడ్జ్ అలాంటి జ్యూసర్స్ కొత్త మోడల్స్ ఉంటే అవి నేను చూస్తూ ఇలా టైం పాస్ చేశాను అనమాట. నేనైతే ప్రెసెంట్ 14+ సెట్టింగ్స్లో తీసుకున్నానండి డిష్ వాషర్ని. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ యూస్ చేస్తున్నారనమాట, అందుకోసం అని చెప్పేసి అదే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఇందులో కాఫీ మేకర్స్ కట్టర్స్ అవి ఉన్నాయన్నమాట, అవి కూడా ఒకసారి చూస్తున్నాను. కాఫీ మేకర్ అయితే మాకు రెగ్యులర్గా యూజ్ ఉందన్నమాట దానికి అది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేసి కూడా కొంచెం డౌట్స్ ఉంటే కనుక్కున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడాలి. తర్వాత ఇంకా ప్యాక్ అయిన తర్వాత బిల్ చేసేసి మేమైతే బయలుదేరామన్నమాట. బిల్ వచ్చేసి మన దగ్గర తీసుకుంది ఈ బిల్ వచ్చేసి 49,500 అనమాట. ఇదిగోండి ఇక్కడ 49,500 అయితే మనం పే చేసాం ఇక్కడ. నార్మల్గా టోటల్ కాస్ట్ వచ్చేసి డిష్ వాషర్ 50 నుంచి 55,000 మధ్యలో ఉందండి. అయితే మనకు ఒక స్పెసిఫిక్ కార్డ్స్ యూస్ చేయడం వల్ల ఒక్కో మంత్ ఒక్కో కార్డు మీద డిస్కౌంట్ ఉంటుందంట. దాన్ని బట్టి మనకు కాస్ట్లో అయితే వేరియేషన్స్ వస్తాయి. 55 నుంచి 49 మధ్యలో ఉండొచ్చు అనమాట. అయితే మనం యూస్ చేసే డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్క బ్యాంక్ని ఒక్కొక్క మంత్లో వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారంట. దాన్ని బట్టి కనుక్కొని పే చేయండి, మీకు కొంచెం కాస్ట్ అయితే తగ్గొచ్చు. ఇంకా మనకైతే డిష్ వాషర్ వరకు 49,500 అయితే పడింది. ఇంకా తర్వాత దాని మీద ఉండే సెట్టింగ్స్ ఇంకా దాంట్లో తీసుకుంటే మనం పౌడర్స్ వాటితో కలిపి ఇంకో 5,000 వరకు 5-6,000 వరకు ఎక్స్ట్రా పడవచ్చు అని చెప్పారు. అది ఇంటి దగ్గర ఇన్స్టాలేషన్ అప్పుడు మనం ఇవ్వాలంట. ఇప్పుడైతే ఇంతవరకు పే చేసేసి మేము బయలుదేరాము. ఇంకా లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ హోటల్ దగ్గర ఆగి కొంచెం ఇక్కడే లంచ్ చేసేసి వెళ్దాము. బాగా లేట్ అయిపోయింది అనమాట, 1 దాటింది టైము. ఎప్పుడు ఈ హోటల్కి వస్తే మా వారు బిర్యానీ ఆర్డర్ చేస్తూ ఉంటారనమాట, బాగా ఫేవరెట్ అనమాట ఇక్కడ విజయవాడకి వస్తే. అయితే బిర్యానీస్ రెగ్యులర్గా ఏం తింటుంటాం అనేసి నాకైతే వెజ్లో ఇలా వెరైటీస్ తినడం ఇష్టము, అందుకనేసి వెజ్ మీల్స్ ఆర్డర్ చేశాను. ఇంకా మా వారి కోసం కొంచెం చికెన్ ఫ్రైని కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇలాగా లంచ్ అయితే కొంచెం డిఫరెంట్గా కంప్లీట్ చేసేసుకున్నాము. కొంచెం హోమ్ సెంటర్లో కూడా షాపింగ్ చేయాల్సి ఉంది, అయితే కుదరలేదన్నమాట, టైం అడ్జస్ట్ అవ్వలేదు. పిల్లలు అయితే వచ్చేస్తారు ఈవినింగ్ వాళ్ళు వచ్చేలోపు వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా లంచ్ చేసేసి వెళ్ళిపోయాము. ఎప్పుడు రెగ్యులర్గా పిల్లలతోనే వస్తుంటానండి, ఈసారి ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ హడావిడి ఉందనేసి మా వరకే వచ్చాము. ఇంకా అంతా లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకొని పిల్లలకు కూడా కొంచెం స్నాక్స్ అవి ప్యాక్ చేసేసుకున్నాము. ఇక్కడే వాళ్ళకి కొంచెం డ్రాగన్ చికెన్ అలాంటివి ఇష్టం అనమాట, అవి తీసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇదండి వాళ్ళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను విజయవాడలో చేసిన చిన్న షాపింగ్ వ్లాగ్. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.